యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండలోని నీలగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి పాల్గొని మాట్లాడారు. యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతి రోజును పురస్కరించుకొని శుక్రవారం నల్గొండలోని నీలగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతి రోజును పురస్కరించుకుని దాదాపు ఫిబ్రవరి 13 వరకు పక్షోత్సవాలుగా పరిగణిస్తారని తెలిపారు. సమాజంలో ఎక్కడ లెప్రసీకి సంబంధించిన కేసులు గమనిస్తే తప్పకుండా జిల్లా అధికారులకు సమాచారం అందించి నల్గొండలో లెప్రసీ రహిత నల్గొండగా లెప్రసీ రహిత తెలంగాణ రాష్ట్రంగా చేయడంలో ఐఎంఏ నీలగిరి డాక్టర్లు భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. అలాగే లెప్రసీ రోగుల పట్ల వివక్షత చూపకుండా వారిని మామూలు మనుషులుగానే పరిగణించి వారికి కావాల్సిన అవసరాలను డాక్టర్లు అందరం కూడా సమకూరుస్తామని చెప్పేసి, అలాగే లెప్రసీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్లకు అలాగే లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి ప్రెసిడెంట్, డాక్టర్ రమేష్ సెక్రటరీ, డాక్టర్ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్ నీలగిరి, డాక్టర్ సిహెచ్ పుల్లారావు పాస్ట్ టీఎస్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్, సిస్టర్ అంబిక, సిస్టర్ సిసిలి మరియు ఇతర సిస్టర్లు రాము, మహేష్ పాల్గొన్నారు. We thank Chandrasekhar Chandra for sponsoring this. And we are extremely happy to see all the sisters over here at this hour. Thank you for your food. And I think మీకున్నటువంటి ఆ ఖర్చులలో ఇది కొద్దిగా పేషెంట్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. Later we are going to provide more. And as per the thing which you have put forward, sister, even we are also thinking regarding that. We are contacting all the doctors so that we can contribute something to this this thing. And as you want some pediatrician and dental doctor to be over here, so we are going to make arrangements regarding that. And Dr. Aruna already told yes, and Dr. Praveen also told yes for this. And thank you for your good hospitality, and thank you for accepting our small gift. Thank you very much. I sincerely thank Dr. Pula.